ఇది ఇండియన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ప్రకారం జరుగుతుంది కనుక మీ అందరికి ప్రకటన దయచేసి తండ్రి గారు అలాగే మీ అందరూ అంగీకారాన్ని మేము మరి మౌనాన్ని అంగీకారంగా భావిస్తున్నాం. ఈ సమయంలో మరి ఇరువురికి కూడా ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న, వారికి ఈ వివాహం వారికి అసలు ఇష్టమో కాదో మనం తెలుసుకుందాం. కనుక ఈ ప్రశ్న వేసినప్పుడు మరి అలా ఉంటుందంటే ఉంటానని చెప్పాలి. ఉండదన్నా నువ్వు ఉండగా విని అమ్మా ఈ మాటలు జాగ్రత్తగా విని అంగీకారం అయితే అలా ఉందని చెప్పు, భర్తగా ఉందని, లేదంటే ఉండని చెప్పి. అందరూ కూడా వింటున్నారా? ఇప్పుడు శివ మాట్లాడబోతున్నాడు, నేను చదువుతాను, నువ్వు అంత కూడా జాగ్రత్తగా ఉన్నాను. శివగారు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఈ పరిశుద్ధ వివాహంలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈమెకే భర్తవ ఎందువా ఉందును భర్తనే ఇందును. వెరీ గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. శివ మాటలు చూస్తుంటే చాలా సిద్ధపడి వచ్చినట్టుగా ఉన్నాడు. మంచిది. అలాగే సహోదరి రేణుక కూడా మనం ప్రశ్న అడుగుతున్నాం. మరి తను ఈ మాటలన్నీ విన్న తర్వాత అలా ఉంటుందంటే భార్యనే ఉందని చెప్పాలి, లేదంటే ఉండని ఇప్పుడు చెప్పు. సరేనా? ఓకే, రైట్. ఒక మౌత్ శివ, ఈ టైం అయిపోయింది. ఇక నుండి అమ్మాయికి ఏది అవసరమో అమ్మాయి నోరితే చడకుండానే ఏం చేయాలి, నువ్వు చూసుకోవాలి. వెరీ గుడ్. ఇచ్చరా? ఓకే. శివ కొంచెం హింట్ ఇవ్వాలంట, మైక్ అనక ముందు ఇచ్చారంట. ఓకే, వెరీ గుడ్. రేణుకమ్మ జాగ్రత్త ఈ మాటలు విను. ప్రియ సహోదరి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈయనకే భార్యవై ఎందువా భార్యనైందును. ఓకే, మే గాడ్ బ్లెస్. అందరూ చప్పలు కొడదాం. అమ్మాయి కూడా గట్టిగా సౌండ్ భార్యని ఏంటంటుంది. వెరీ గుడ్, మంచిది. మే గాడ్ బ్లెస్ యూ డియర్ చెల్లమ్మ. మరి సమయంలో మరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, ఇరుపక్షాల కుటుంబాల పెద్దల యొక్క అంగీకారంతో వివాహం జరగాలి. కనుక దయచేసి తల్లిదండ్రులు పెద్దలైన వారు దయచేసి ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఇరుపక్షాల శివ కుటుంబము, శివ తల్లిదండ్రులు, అలాగే రేణుక తల్లిదండ్రులు లేదా పెద్దలు, ఒకళ్ళ తల్లిదండ్రులు కొన్నిసార్లు బిజీగా ఉంటారు, దయచేసి రావాలి. ఓకే, ఇప్పుడు ఇద్దరికి కూడా ప్రశ్న. నాన్నగారు రాజు గారు, నాన్నగారు పలకగలరు, రాజు గారు. ఓకే, రాజు గారు అయ్యా చిత్తం ప్రభు. ఓకే, రైట్. రాజు గారు, శివ నీ కుమారుడు శివను రేణుకకిచ్చి ఈ వివాహం చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. చెప్పలు వాడు నాందండి. వాళ్ళ మొక్కలు చూసి తెలిసిపోతుంది. ఇలాంటి డ్రెస్ ఎప్పుడు నేను వేసుకుంటున్నాను చూస్తున్నాను నేను అంత. ఓకే, వెరీ గుడ్. మరి సమయంలో ఆయా గుంటి అప్పారావు గారు, మీకు ప్రశ్న. మరి రేణుకను, మీ కుమార్తె రేణుకను మరి శివకిచ్చి వివాహం చేయడము మీకు ఇష్టమైన అంగీకారమేనా? ఇష్టమే సార్. ఇష్టమేనండి. సౌండ్ మొత్తానికి రెడీగా ఉన్నట్టు కూడా ఇప్పుడు నుండి సిద్ధపడ్డాం. వెరీ గుడ్, అందరూ చప్పలు కొడదాం. అది మనసు లేదు, మాట వెళ్ళవద్దు, మనసులోనే మాకు ఇష్టమేనండి. వెరీ గుడ్, చప్పట్లు కొడదాం. ఇలాగూ వారికి అడగడం వల్ల ఏంటంటే రేపు మాకు ఇష్టమైన పెళ్లి చేశారు అంట. అంటే మరి వీడియోలు అంతా రికార్డింగ్. మీరు కూడా అమ్మాయిని బంగారంలో చూసుకోవడం నేను అంగీకరించాలి. ఓకే, ఈ రెండు జరగాలి. కాబట్టి అమ్మ ఒకసారి ఆ పువ్వు పక్కన పెట్టు, ఆ తర్వాత మీ ఆయనకి ఇద్దు కానీ. ఓకే అండి, మీ అమ్మాయి కుడి చేతిని అబ్బాయి కుడి చేతి కప్ చెప్పాలి. ఈ సమయం
అతి మధురం కళ్యాణం కమలం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా దేవారావయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా మంచిది. మరి సమయంలో ఒకరి కొరకు ఒకరు దేవుని సన్నిధిలో చేసిన నిబంధనే శాశ్వత వివాహ బంధానికి గుర్తు. కాబట్టి ఈ రోజున అమైక్యమని దయచేసి దేవుడు మీ మధ్యన ఉన్నాడు. ప్రభువునందు భయము భక్తితో ఈ మాటలు అమ్మాయితో చేస్తున్న నిబంధన వాగ్దానం. కాబట్టి అమ్మాయి కళ్ళలోకి చూస్తూ దేవుడిని హృదయంలో ఉన్నాడు, మీ మధ్యన ఉన్నాడు. భయముతో భక్తి ఈ మాటలు చెప్పిటోడు చూడదు. ఓకే, కనుక దాని ప్రకారము దేవుడు మరలా రెండవ రాకడలో తిరిగి వచ్చినంత వరకు లేదా మన ఆయుష్ ముగింపు వరకు ఈ మాట మీద ఆయన ఉండాలి. కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్. జాగ్రత్తగా మీరు చెప్పాలి. నా వెనుకలు చెప్పాలి. రేణుకతో చెప్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువునందు భయముతో భక్తితో ఈ మాటలు చెప్పాలని ప్రభు పేట మనవి. శివ అను నేను, శివ అనే నేను ప్రమాణం చేయి. ప్రమాణం ఎలా చేస్తావు? ఇలా చేస్తాడు ప్రమాణం. ఇలా చేస్తావు, ఇలా చేస్తావు. ఎవరితో ప్రమాణం చేయలేదు. ఓకే. శివ అను నేను, శివ అనే నేను, రేణుక అను నిన్ను, రేణుక అనే నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు, మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను రెండుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి అమ్మాయి మొక్కలో చూసి చెప్పమాట. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా జీవిత భాగస్వామిగా నిన్ను చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించనని దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేయొచ్చు నీతో నిత్య నిబంధన చేయుచున్నాను. మే గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ శివ. మే గాడ్ బ్లెస్ యు. దేవుని యందు భయభక్తులు కలిగిన దానివై ప్రభు మీ మధ్యన ఉన్నాడు. ప్రభు మనసులో పెట్టుకొని ఈ మాటలు, ఈ నిబంధన భయముతో, దేవుని అందులో భయంతో భక్తితో నువ్వు శివగారితో చేయాలి. నువ్వు ఇటు చూడు. భోజనాలు అవుతుంటే నువ్వేం టెన్షన్ వద్దా చూస్తుంటారు. పెళ్ళికి వచ్చినప్పుడు భోజనం చేయకుండా వెళ్ళరు. నువ్వేం భయపడతావు. ఒక లేట్ అయినా చేసి వెళ్తావు. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు వాగ్దానం చేయమ్మా. ఆయన ముఖంలో చూస్తూ చెప్పాలి. ఓకే, రైట్. రేణుక అను నేను, శివ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం కొరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను
వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించి నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించనని దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. మే గాడ్ బ్లెస్ యు. భయపడకమ్మా. ఓకే, ఈ అమ్మాయి కూడా రిజిస్టర్. మీకే స్తోత్రం తండ్రి. నాయన బంగారు వెండి నాదని చెప్తున్నాం తండ్రి. ఈ వస్తువులు మీరు దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇగో తండ్రి ఈ కుమారుడు తండ్రి కడుచుండగా ప్రభావ మీరు దీవించిన ఆశీర్వదించమని ప్రభావ యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుని మా పరలోకము మా తండ్రి. మన వివాహ బంధానికి గుర్తుగా నాలో ఉన్న శాశ్వత ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయచ్చు. నా భార్యను గాను నా జీవిత భాగస్వామిగాను నిన్ను అంగీకరించున్నాను. May God bless you. మన వివాహ బంధానికి నాలో ఉన్న శాశ్వత ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును నీ ధరింపచేయు నా భర్తనుగా నా జీవిత భాగస్వామిగా నిన్ను సంపదలన్నీ పోటీ పెడదాం మరి వద్దా? పోటీ పెట్టలేదా? పెట్టాలి. ఓకే, ఎవరి ముందు అంటే కాళ్ళ మీద ఆలోచించండి. ఎక్కువ ప్రేమ ఉంటుంది. 1 2 3 అనేసరికి చేయాలి. ఓకే ఓకే, రెడీ? 1 2 4. ఓకే, రెడీ? 1 2 3. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి సంకల్పం సంకల్పం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైనా ఎంతగా ఇద్దరు కటగుటేరు
ఒంటరి బ్రతుకును విడచెదరు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరు దేవుని సంకల్పం ఇన్ని సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇన్ని సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇన్ని సృష్టిలో విచిత్రం. ప్రార్థన చేద్దాం. దయచేసి సేవకులు సంఘ పెద్దలైన వారు లేచి నిలబడి మీరు ఆశీర్దిస్తూ ప్రార్థన చేద్దాం. వివాహం జరిగింది, వస్తువు అలంకరణ జరిగింది, అన్నీ అయిపోయాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనౌన్స్ చేస్తాము. దానికంటే ముందుగా ప్రభు వీరిని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదండి. దేవుడు స్త్రీని గాను పురుషుని గాను నిర్మించి బుద్ధి చేసి వారిని విస్తరింప చేయాలి. గర్భఫలములు ఆత్మఫలముల చేత ప్రభు నింపాలని మీరు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఆకాశ మహాకాశంలో నీ వశమే నీ సృష్టి. ఈ భూమి మీద మనుషులమని మేము నీ సృష్టి నాయన. ఈ రోజున శివను రేణుకను ప్రభా మీరు సృష్టించి మీరు జతపరిచారు, ఒకటిగా చేశారు. మీ పాట చేత మీ మాట చేత ప్రభా నీ ఆశీర్వాదం చేత ఇద్దరు నీ సన్నిధిలో జతపరచబడ్డారు నాయన. మేము ప్రార్థన చేస్తున్నాం, శివను రేణుకను మీరు ఆశీర్వదించండి. మీ వాక్యములో నాయన ఆది కాండములో 1వ అధ్యాయం 26-28 వచనాల్లో సెలవిచ్చినట్టుగా వీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నుంచి యేసు క్రీస్తు స్వరూప్యము కలిగిన వారుగా సంఘములోను ఇంటిలోను సమాజంలోను బతుకున్నట్లు మీ సహాయం దయచేయండి. దేవ ఆత్మ ఫలముల చేత దీవించిన ఆయన, గర్భ ఫలముల చేత దీవించి ప్రభా నీ బిడ్డలు వర్ధిల్లించండి, పోషించండి. ఆయుస్సు ఆరోగ్యం బలము శక్తి ఇవ్వండి. వీరి వివాహ జీవితం ద్వారా నాయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ఇరుపక్షాల కుటుంబాల్లో శాంతి నెమ్మది సంతోషం సమాధానం మీరు దయచేయండి. ఈ నిమగాములో ఉన్నటువంటి సంఘానికి ఆశీర్వాదకరముగా నాయన ఈ ఊరి ప్రజలకు దేవునికరంగా నీ బిడ్డలు వాడుకోవడమని నీవు మహిమ పొందమని మా ప్రభువును రక్షకు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఎన్నో నానా నెలలుగా, ఎన్నో వారాలుగా, ఎన్నో దినాలుగా చేసినటువంటి ప్రార్థన, సేవకునిగా కుటుంబంగా చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించి ఈ దినం ఈ రీతిగా ఈ వివాహ కార్యము మీరే జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చక్కని వాతావరణము, చక్కని నాయన కరెంటు, చక్కని నాయన పరిస్థితులన్నింటినీ మీరు సమకూర్చి మేలుకై జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో చక్కని నాయన వాక్యం అందించి చక్కగా వివాహము జరిపించినటువంటి నీ సేవకుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు బలముగా నీ పరిచయలు వాడుకుడుదురు గాక, నీ సన్నిధి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా వచ్చును గాక నీకు వందనాలు దేవా. అలాగే ప్రార్థనలో ఎక్కించిన బిడ్డలను నాన్న చక్కని సంగీతం అందించినటువంటి నిదాసులను, సేవకులను, చుట్టాలను, బంధువులను ప్రతి ఒక్కరిని దీవించి
దీవించి ఆశీర్వదించి పంపించండి నాయన. వండిన వారిని నాయన, సహకరించిన వారిని నాయన, వడ్డించిన వారిని సహకరించిన వారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా జతపరచబడినటువంటి పెండు కుమారుడు శివకుమార్ని బట్టి, ఇదిగో పెండు కుమార్తె రేణుకమ్మను బట్టి కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మొదలుకొని వారు బ్రతుకు కాలమంతా నా తండ్రి నాయన నీ సన్నిధి విడువక, సంఘమును విడువక, సేవకుణ్ణి విడువక నిత్యము నాయన నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ సంఘములో మూల స్తంభముగా, సంఘములో బలమైన సాధనాలుగా, సంఘములో వాడబడే పరిచర్యకు వాడబడే పాత్రలుగా మీరు వాడుకోమని తండ్రి మనం చేయొచ్చున్నాం. ఈ దినం మొదలుకొని ప్రభువా వారిని ఆశీర్వదించండి. పిల్ల పాపలను ఇచ్చి నాయన, ఉద్యోగ వ్యాపారాలను ఇచ్చి అన్ని విధాలుగా మీరు ఆదుకొని ఆదరించి నాయన ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలని ఇద్దరిని కూడా ఈ పాదాలకు సమర్పించుకొని వచ్చున్నాము నాయన. వారిని దీవించండి. అలాగే వారి యొక్క తల్లిదండ్రులను, ఇరు వర్గాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు, వారి కుటుంబాలను, రక్త సంబంధం కూడా జ్ఞాపకం చేసుకురండి. ఈరోజు ఈ ప్రార్థనలోకి ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు కానీ స్టైలే వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, పెంచి పట్టు బాక్సులు వలిగేటట్టు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, కొట్టిందే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు. డీజే టిల్లు పట్టు పట్టు, డీజే టిల్లు పట్టు, డీజే టిల్లు పట్టు, కొట్టకుంటే నా మీదట్టు. పిల్లకి కంచి పట్టు, పిల్లగాని పంచకట్టు, మూడు ముళ్ళు నువ్వే కట్టు, ముహూర్తం వీడే పెట్టు. నీకు టై సుట్టు, రైడుకేమో తెల్ల కట్టు, చర్చల్లో పెళ్ళే కొట్టు, ఇల్లు గాని పిల్లే కట్టు. అది పల్లె పల్లె పంచబోళ్ళ సామి గాని గుర్రం గచ్చి తల్వారిచ్చి ఊరేగిస్తాడే. ఈయనకి కొత్త స్తోత్రంతో ఏమి పనేలే, శోభనం కూడా వీడే దగ్గరుండి చెయ్యి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో, బంతి పువ్వులో. జడలోన పెడతారు మల్లె చెండులో, మెడలోన వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోజు పెంచుతుంటాయి ముల్లకాయలు. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేనే 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 డీ 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 డీ. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. నీకు నేముంటాది, నాకు ఫేముంటాది. నీకు ఫిగర్ ఉంటాది, మాకు పొగరుంటాది. తిరగని దేశం లేదు, ఎయ్యని ఏషం లేదు, గడవని గండం లేదు, పెట్టని దండం లేదు. నా ముద్దు పేరు, నా ముద్దు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి. నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. స్వాతి రెడ్డి, నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండే. వస్తున్నా 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 నా ముద్దు పేరు.
పిల్లకేమో సిగ్గు ఉంటది కానీ గిల్లినాము లొల్లి పెడతది లొల్లి లొల్లే. నాకేలేంది తొందర ఏంది రెచ్చిపోయే రోజు ఇంకా ముందు ముందు ఉన్నది. నీకేముంది బాదర బంది దొరికినాము చచ్చనక జామైపోతది. నా ముద్దు పేరు వచ్చిందయ్యా వయ్యారి. నా ముద్దు పేరు నా ముద్దు పేరు పెట్టుకున్న సాతి రెడ్డి. నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కీ పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచి చేసి కేలేని మొగుడు కారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకుండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తిండా పొరకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాల్ని అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey, hey, la 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 la. Hey, 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 ఓ హోయ్ la 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 la
వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు డుమా డుమారి జమకు జమా జమ్మారి ముస్తాబై ఉన్నా మరి అదరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడు గమ్మారి సిద్ధందించా ధమకు ధమ్మా ధమ్మారి చమకు చమ్మా చమ్మారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడతను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా గొలుసులా గలగలలు పట్టు చీరల తడతడలు పట్ట గొలుసులా గలగలలు పూల చుక్కల రెపరెపలు సిల్కు పచ్చల టపటపలు కాసుల పేరుల ధగధగలు కాఫీ గ్లాసుల బుగబుగలు మామిడాకుల మిలమిలలు కొబ్బరకుల కళకళలు గట్టి మేళాల ఢమఢమలు ఢమాఢమఢమఢమలు గట్టి మేళాల ఢమఢమలు వంటసరలు గుమగుమలు అన్నీ 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 కలిపితే పిప్పి 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 పెళ్లి సందడి డుమ్ 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 పెళ్లి సందడి పిప్పి 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 పెళ్లి సందడి డుమ్ 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 పెళ్లి సందడి
పెట్టింది, ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది, ఎత్తి కోట బేట ఏకం చేస్తూ చిందాడింది. పేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు హోరెత్తే కోలాహలంలో పట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్ట వచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం
వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం, వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వంటూ దంచండమ్మ పసుపు కొమ్ములు. సువ్వి కళ్యాణ రంగ సువ్వి కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 తీగె నడుములు గంగ పంచు ముత్తైదువలు వంగి వంగి పోటేయండి వెండి రొకళ్ళు. పూల బుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. ఆహం ఆహం సువ్వి 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 సువ్వి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. గోరింట పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. సన్నాయి సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. నీ ఎదమురిపము తీరుటకే ఈ చిలకల పందిరిలో ఏడడుగుల పండుగలు. ఏడడుగుల పండుగలు ఈ నును సిక్కులు ఉండవులే తన వెచ్చని మచ్చికలు. తొలి రాత్రి కోగిలిలో తొలి రాత్రి కోగిలిలో. అటు ఇటు అతిథులు పెద్దల్లారా స్వాగతాలండి, రండి కూర్చోండి. మీ నోళ్లను ఊరించే టిఫినీలు చేయండి, కాఫీలు తాగండి. మీ ప్రేమ దీవెనలే శ్రీరామ రక్షండి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా
వలన తడిసా నీ వలన చలిలో చిందేసా ఎందుకని తెలుసా నువ్వు చనువిస్తావు